సాహసం చేసి ఎక్కుతుంది. అగో చెప్పు ఏటొచ్చినా తర్వాత ఏంటి తర్వాత పెట్టిలు 3 నామాలు తర్వాత ఎల్లమ్మ దేవి దగ్గరికి పోతున్నాము. అక్కడికి పోయినాక మాట్లాడతాము. ఊరు మమ్మల్ని తీసుకొచ్చింది అయితే లింబత్రి గౌడ్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. డిస్క్రిప్షన్ లో అయితే నేను ఇస్తా లింబత్రి గౌడ్ నెంబరు. లైక్ కొట్టేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడదు. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే మనం అయితే వచ్చేసి మా ఊర్లో ఉన్నాం. మా ఊరు నుంచి అయితే మనం మా ఊరు గద్దెకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్. చూసిగా లాస్ట్ వీడియో ఎట్లుందో అలా ఫన్నీ లేదు వచ్చి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫుల్ ఫన్నీ ఉంటుంది. విత్ అమ్మమ్మతో పోయినా కదా, ఫుల్ అంటే ఫుల్ ఫన్నీ ఉంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే మనం దత్తాత్రేయ దగ్గరికి అయితే వెళ్తాం. దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి అనసూయ దేవి దగ్గరికి వెళ్తాం. అక్కడ నుంచి వచ్చేసి ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడుల్లి, మంచిగా ఇంట్రెస్టింగ్గా. లైక్ అయితే వేయాలి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయాలి. సపోర్ట్ అయితే వేయండి. ఫైనల్లీ వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుందా, అది మావరాలు వెళ్ళాం అంటే టెంపుల్ అది. ఇప్పుడు మేము వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇలా బిజినెస్ మంచిగా ఉందిగా. బొట్టు పెట్టి పైసలు తీసుకుంటాడు. పైసలు ఇచ్చినా పెట్టుకోవాలా నేను కూడా బొట్టు. మంచిగా పెట్టులే. పెట్టిలు 3 నామాలు త్రిశూలం ఎక్కిచ్చిలు నొసలికి. 3 నామాలు మంచిగా పెట్టులట. మా దత్తాత్రేయ టెంపుల్ దగ్గర పోగానే దత్తాత్రేయ స్వామిని అయితే టెంపుల్లోకి ఎదుర్కొంటూ వస్తున్నారు. అట్లనే టెంపుల్లో దర్శనం కూడా అయిపోయింది. వీడియోని అయితే తీయనీయలేరు, అందుకే జస్ట్ ఇట్లా 2 క్లిప్స్ అయితే యాడ్ చేసేసిన. దత్తాత్రేయ స్వామి దగ్గర దర్శనం అయితే వేసేసుకొని అనసూయ దేవి దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ ఆ గుట్ట కనిపిస్తుంది కదా, అదే దత్తాత్రేయ స్వామిది. ఇదైతే వచ్చేసి అనసూయ దేవి టెంపుల్ అన్నట్టు గుట్ట పైన ఉంటుంది. ఎండ అయితే ఎండాకాలం ఎండ లెక్క ఉడుతుంది. కాలు కూడా సుర్రం అంటున్నాయి కింద. ఇప్పుడైతే ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్న మావరాలు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అనసూయ దేవి టెంపుల్ అని. అక్కడికైతే వచ్చినాం. లొకేషన్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది. కానీ మేమైతే మిడ్ టైంలో వచ్చుడికి బాగాలేదు అన్నట్టు. ఎందుకంటే చుట్టూలే సన్ నా మీద ఉన్నాడు, కళ్ళు కూడా ఇవిడత్తలేదు. ఇక్కడ టెంపుల్స్ ఏంటంటే వేరే ఉన్నాయి కొంచెం. మనకైతే వచ్చేసి మెటల్. ఇక్కడ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద టెంపుల్ అన్న ఇట్లా మెటల్తో ఉన్నాయి. చూపెడతా ఒకసారి చూడాలి. చుట్టూలే ఆ టెంపుల్ మెయిన్ టెంపుల్ అన్నట్టు. మెయిన్ టెంపుల్ ఏవైనా వచ్చేసి ఇక్కడ కొండంగలు కూడా ఉన్నాయి. పోయింది అడిగి బాగా ఏం లేదన్నట్టు మనకు అర్థమవుతుంది చూస్తేనే. చుట్టూలు ఆ పిల్లర్లకి హనుమంతుడు ఉన్నాడు, గరుడు ఉన్నాడు, ఇంకా గజరాజులు కూడా ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి కొండంగలు కూడా ఉన్నాయి. కానీ మస్తు ఉంది టెంపుల్ అయితే. కొండంగస్ ఆట ఆటిస్తున్నాయి. మన ఇళ్ళ కోతులు ఎట్లా ఆట ఆటిస్తాయో. లొకేషన్ అయితే సూపర్ ఉంది. అక్కడ ఒక గుట్ట పైన ఒక టెంపుల్ కనబడుతుందా. ఇందాక ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. వీడియోని అయితే తీయలేకపోయినా. నెక్స్ట్ అయితే వచ్చేసి మావరాల ఎల్లమ్మ రేణుకాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ లోపల టెంపుల్లో వీడియో తీయనిస్తారో లేదో చూద్దాం. ఎంట్రీ అన్నట్టు. దర్శనం కంప్లీట్ అయింది కానీ వీడియోని అయితే తీయనియలే. లోపల అక్కడ స్పెషల్ ఫోర్స్ ఉన్నాడు అన్నట్టు. మంచి ఫుల్ ఎగ్జైటివ్ ఫీల్ అవుతుంది. నన్ను అని తీస్తున్నా. చెప్పు ఏటొచ్చినా స్వామిని చూసి వచ్చినాము. మొదలు పొద్దున. తర్వాత ఏంటి? తర్వాత దత్తాత్రేయ స్వామి కాదు, చెప్పు అమ్మవారిని చూసి వస్తాం. శక్తిపీఠం దత్తాత్రేయ స్వామిని చూసినాము. అనసూయ మాతను చూసినాము. తర్వాత ఎల్లమ్మ దేవి దగ్గరికి పోతున్నాము. రేణుకా ఎల్లమ్మ దగ్గరికి. అక్కడికి పోయినాక మాట్లాడతాము. మాట్లాడుతుందంట. చలో అక్కడ కలుద్దాం. లైక్ కొట్టేసేయాలి, ఫాలో కొట్టేసేయాలి. చలో మళ్ళా జై ఎల్లమ్మ అని కామెంట్ చేయాలి ఒకసారి. జై ఎల్లమ్మ దేవి. ఇది అనసూయ దేవి ఎంట్రన్స్ అన్నట్టు. ఓ మంచిగా ఉంది కదా.
ఎంట్రీ అన్నట్టు. ఇది ఎంట్రెన్స్, అది ఎగ్జిట్. కానీ మేము ఎట్లయితే ఎక్కుంటామేమో అట్లనే దిగుకుంటూ వస్తున్నాం కిందికి. టెంపుల్ అక్కడ ఉంది, ఇందాక చూపెట్టినా కదా అది టెంపుల్. ఇటు సైడ్ లొకేషన్ గుట్టలు, లోయలు, ఇంకా మొత్తం టాప్ మీద ఉన్నది అన్నట్టు. అక్కడ ఏంటిదేంటి మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు, ఏమని చెప్తావు? సాహసం చేసి ఎక్కుతుంది. అగో చిన్న పిల్ల లెక్క. చిన్న మాత గుడి, ఇది తంతెలు. నాకంటే ఘోరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. వాళ్ళందరూ మా బస్సులు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ మా అమ్మమ్మ దోస్తులట, బస్సులు వచ్చినట. నేను ఎక్కువ తీయను, అది ఎక్కి తీస్తుంది. మస్తు పని చేస్తుంది అమ్మమ్మ. అయ్యో గిందికి రా అన్నది. వీడియోలు అవి పెట్టవా, నీయే పెట్టుకుంటావా అని అన్నట్టు గట్లా. ఫైనల్ గా మౌరాలు ఎల్లమ్మ దగ్గరకు అయితే వచ్చేసినాం. అక్కడ గుట్ట పైన ఉంటుంది. మేము బస్సు అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం. నాకైతే ఒక యూనిక్ మ్యాన్ కనిపించిండు. ఎవరంటే మా విలేజే అతను. పాదయాత్ర చేసుకుంటూ అయితే వచ్చిందంట. అంటే ఒక 60 కిలోమీటర్స్. ఇక్కడనే ఉన్నాడు, చూపెడతా. హాయ్ మామ. ఇంకి మామ నిన్న నైట్ ఏదో సంథింగ్ ఎక్కడ నుండో కిన్వట్ నుంచి మౌరాలు వెళ్ళే వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండట. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ లా కలిసిండు. ఇక వీడియో తీస్తున్నా అట్లనే వెంకీ మామని కూడా వేసేసిన. 3000 మంది అంటే ఇక మనకి అదంతా మనకి స్టోరీ తెలియదు కానీ చలో చలో ఇక టెంపుల్లోకి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇక వెళ్ళిపోడే ప్రయాణం. 1 డే టూర్ కాబట్టి బాగా ఏముండదు. టూర్ మమ్మల్ని తీసుకొచ్చింది అయితే లింబద్రికి కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన మంచి మంచి టూర్స్ ఇస్తాడు. ఆయన నెంబర్ కూడా నేను కాంటాక్ట్ మన బయోలో డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తా. లింబద్రి గౌడ్ నెంబరు. ఎవరన్నా ఎటన్నా టూర్ వెళ్ళాలనుకుంటే అతను అడగండి. మంచిగా నీట్గా తీసుకొస్తాడు. అన్ని నీట్గా ఇవ్వబెడతాడు. ఇక మనం ఇట్లా కార్లో పోవాలనుకుంటే మనం పోవచ్చు. బట్ ఫ్యామిలీస్ని మనం కార్లో తీసుకోవాలి, వాళ్ళకి అన్ని చూపెట్టలేం కదా. లింబద్రి గౌడ్తో అయితే తోలేయాలి. సూపర్. ఇక వాళ్ళకి అన్ని చూపెట్టుకొని తీసుకొని వస్తారు. దాదాపు ఒక 65 మంది అయితే వచ్చిళ్ళు. 50 నుంచి 60 మంది. టెంపుల్ కాడికి వెళ్ళేసి వీడియో పెట్టేస్తా, చూడాలి. లైక్ కొట్టేసి ఇక్కడ నుండి స్టెప్స్ ఎక్కుంటా పైనకి వెళ్ళాలా. పైనకి వెళ్ళాక అమ్మవారు ఉంటారు. చెప్పిన ఇక అమ్మవారి ప్రసాదం ఇది. ఆకులు అన్నట్టు, ఆకు చెప్పినా కదా, పాన్ ఇదో తీసుకుంటుంది అమ్మమ్మ. అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి ప్రసాదం ఇవ్వాలా. అది ఇక్కడ స్పెషల్ అదే. అట్లా చుట్టూ ఇక్కడికి వెళ్ళి ఇంకొంచెం ముంగట్నే ఉంటుంది. దుమ్మత్తుంది. పొద్దున్న లేసి అందుకే ఉరికితే సెట్టు. ఇక్కడ ఒక కోట కనిపిస్తుంది. చూపెడతా చూడుల్లి. శివాజీ కోటనంట. ఆల్రెడీ ఎవరు ఉన్నారు. సాఫ్రాన్ కూడా ఫ్లాగ్ ఎగురుతుంది అక్కడ. ఇక్కడ మీ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడులో. కిందికి వెళ్ళి ఎంట్రన్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడికి వెళ్తా కంపల్సరీ. ఇక వస్తుంది అమ్మమ్మ. వీడియోలలో వాడు సంబరం అవుతుంది. జై వచ్చింది. ఫుల్ ఎగ్జైట్మెంట్తోనే అవుతుంది. పూజ అయితే అవుతుంది. లోపల వీడియో తీయనియారు. ఇక్కడ ఉంది వీడియో. లోపల కెమెరా పెట్టి చూపెడుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయింది కానీ వీడియో కూడా తీయనిలే. ఇక్కడికి పోయినా ఆల్మోస్ట్ ఇక్కడ తీయనిస్తలేరు. ఇక ఓలా సర్కిల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తీసుకోవచ్చు. మనకి ఇక్కడ కాదు కాబట్టి మొక్కేసి వచ్చినాం. చెప్పినా కదా ప్రసాదం పాన్ పెడతారని చెప్పి ప్రసాదం పాన్ పెట్టింది. చూపెట్టు ప్రసాదం, పాన్ ప్రసాదం. చలో రైట్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. ఇంకా అప్డేట్స్ మంచి మంచిగా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా అమ్మ నాకు ఎందుకు పెడుతుందంటే, ఇది పాన్ ప్రసాదం కదా. కాశీకి అయినప్పుడు నేను పాన్ తినా అని చెప్పేసి ఆడ దేవునికి ఇచ్చొచ్చింది. అందుకే నాకు పెట్టింది. లేకుంటే తింటుండే. మా ఊరు అన్న కదా, అక్కడ కింద కనిపిస్తుంది చూడాలి. అదే మా ఊరు ప్లస్ ఎల్లమ్మని కలిపి మా ఊరు అలా ఎల్లమ్మ అని చెప్పేసి అన్నారు అన్నట్టు.
అది కింద ఉన్నది మా ఊరు. ఎల్లమ్మ దర్శనం అయిపోయింది కదా, ఇటు కిందికి వెళ్తే పరశురాముడు అన్న కింద పరశురాముడు ఉన్నాడంట, ఆడికి వెళ్తున్నాం. పరశురాముని కూడా దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. ముచ్చట ఏంటంటే ఇక్కడ ఫ్రీ భోజనం కూడా పెడుతున్నారు. ఆడికి వచ్చిన భోజనం ఏంది అని అంటే చపాతీ రైసు. నేనైతే చపాతీ వేసుకున్నా, ఎందుకంటే చపాతీ బాగుంటుంది. ఇప్పుడు రైస్ తిన బుద్ధి అదే, రైస్ కూడా కొంచెం వేసుకున్నా. చపాతీ మస్తుంది, పప్పు చపాతీ. అయ్యో ఏం వేసుకున్నావు? రొట్టె పప్పు అన్నం. రొట్టె పప్పు అన్నం 3 వేసుకున్నారు. చపాతీ మస్తుంది, కర్రీ కూడా ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక అన్నీ మనకు తెలిసి ఉంటాయి కాబట్టి ఏం కాదు, రావచ్చు. ట్రిప్ అయితే అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. అయిపోయింది. మన ఛానల్ని కొత్త వ్యక్తుల వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోవాలి. అట్లనే చెప్పినట్టు ఇక నెక్స్ట్ అయితే మన కంటెంట్ అయితే వచ్చేసి వ్లాగింగ్, మోటో వ్లాగింగ్. ఇక మొత్తం అన్నీ సెటప్ చేసుకొని నీట్గా, లేట్ అయినా నీట్గా వీడియోస్ తీసుకుంటూ అయితే అప్లోడ్ చేసేస్తా. చలో ఉంటాం మళ్ళా, రైట్? ఇట్లానే సపోర్ట్ చేయాలి, లైక్ షేర్ అయితే చేసేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. జై శ్రీరామ్.